కానీ ఇందులో నాకు నచ్చింది ఏంటంటే శ్రీధర్ గారు చెప్పినట్టుగా ట్యాక్స్ పేయర్స్కు సన్మానం అనే పదాన్ని నేను కనెక్ట్ అయ్యాను. లేకుంటే నేను చాలా వరకు వీఆర్ రన్నింగ్ మెనీ బిజినెస్ పీపుల్. చాలా బయటకు వెళ్ళినప్పుడు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది, బ్రేక్ఫాస్ట్ పెడతారు, బిజినెస్ షేర్ చేసుకుంటారు. కానీ శ్రీధర్ వారు నాకు చాలా కాలం నుంచి పరిచయం. ఈ ట్యాక్స్ పేయర్స్ సన్మానం అనే పదాన్ని నేను ఎందుకో కనెక్ట్ అయ్యి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇది రెండోసారి రావడం జరిగింది. అందులో భాగంగా నాకు లాస్ట్ టైం డాక్టర్ మార్తా రమేష్ గారు పరిచయం అయ్యారు. వారి యొక్క హానెస్ట్, వారి సర్వీసెస్, సేవలు చూసిన తర్వాత నాకు నిజంగా వాళ్ళ యొక్క భావజాలము, వాళ్ళ యొక్క మంచితనము మంచిగా అనిపించింది. ఈరోజు వారు ఇక్కడ రావడం కూడా నాకు ఆనందాన్ని ఇచ్చింది. అదేవిధంగా మా మిత్రుడు అనిరుద్ గుప్తా, మేజర్ కాంట్రాక్టర్, సర్వీస్ ఓరియంటెడ్, చాలా కష్టపడుతూ నిరంతరము ఏదో సేవ చేయాలి, ఉపాధి ఇవ్వాలని చెప్పేసి బిజినెస్ చేయడము, ఆయన చూస్తుంటే, ఆయన కష్టాన్ని చూస్తుంటే నేను నిజంగా బాధ అనిపిస్తుంది. ఆ వయసులో విల్ టేక్ రిస్క్. ఎంత రిస్క్ అంటే అసలు పాప నిద్రపోడు. ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నిరంతరం కష్టపడుతూ పనిచేస్తుంటాడు, వర్క్ చేస్తూ ఉంటాడు. అవసరం కూడా లేదు, ఫాదర్ బోల్డ్ అని సంపాదించి ఇచ్చాడు. కానీ అది సంపాదన ధ్యేయం కాదు, నేను కొంత పని చేయాలి అనే ఉద్దేశంతోనే వారు ఇక్కడ రావడం కూడా నాకు నిజంగా ఆనందం వేసింది చూడగానే. అదేవిధంగా అశోక్ రెడ్డి గారు వి అప్రిషియేట్. అండ్ బాయ్సాబ్ ఈజ్ సమ్ బీడీఎల్ వీటికి సప్లై చేస్తున్న ఈ ఏజ్లో వీళ్ళందరికీ పేరు పేరున నేను అందరికీ ఇక్కడ ఈ సమావేశానికి వచ్చిన, ఈ బిజినెస్ నెట్వర్క్ వచ్చిన అందరికీ కూడా, ముఖ్యంగా శ్రీధర్ గారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వ్యాపారం అనేది మనకు తెలుసు చాలా కష్టతరమైన పని అనిపిస్తుంది నాకు. వ్యాపారం, ఇండియాలో వ్యాపారం చేయడం అనేది ఇట్స్ నాట్ అంత ఈజీ అయిన పని నేను చెప్పలేను.